నీ ఆత్మ సంచారము మా మధ్య జరిపించండి నాయన. నీకు స్తోత్రాలు. పరిశుద్ధాత్మ దేవా, మీరు మా మధ్య సంచరించి మరి మిమ్మల్ని అడుగుచున్నాం నాయన. నీకు వందనాలు నా తండ్రి. అయ్యా ఇదిగో నా ప్రభువా, మరి సమయంలో నా తండ్రి అయ్యా దూర ప్రాంతం నుంచి మా మధ్యకు నడిపించిన దైవజనుడు బట్టి నీకు స్తుతులు స్తోత్రాలు నా తండ్రి. అయ్యా బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి నా ప్రభువా. అయ్యా ఏదైతే విత్తుచున్నాడో నా ప్రభువా, అయ్యా ఇదిగో నా తండ్రి ఆయన మాట్లాడే జీవవాకుల చేత మా హృదయాలతో నింపుకొని నా ప్రభువా మా జీవితాలను మార్చుకునే కృపను దయచేయండి నాయన. మా కుటుంబాలను మార్చుకునే కృపను దయచేయండి నా ప్రభువా. అయ్యా ఇదిగో నా తండ్రి నీ బిడ్డ ద్వారా సూటిగా మీరు మాతో మాట్లాడండి నాయన. నీకు వందనాలు నా తండ్రి. అయ్యా వచ్చి వెళ్ళిపోచున్న దినములు గడిచిపోవచ్చున్నవి కానీ నా ప్రభువా అయ్యా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉన్నట్లు మా బ్రతుకులు ఉంటున్నాయి నాయన. మా జీవితాలు ఉంటున్నావు ప్రభువా. అయ్యా అట్టి స్థితిలో మేము ఉండక నా ప్రభువా నిన్ను అంటి పెట్టుకుని జీవించే కృపను దయచేయండి నా తండ్రి. అయ్యా ద్రాక్షవల్లి వలె నా ప్రభువా అయ్యా నిన్ను అంటి పెట్టుకుని జీవించే కృపను దయచేయండి నాయన. నీకు వందనాలు నా ప్రభువా. దైవజనులు నీ ఆత్మతో నింపండి నా ప్రభువా. నీకు స్తోత్రాలు. అయ్యా క్షేమ ప్రయాణాన్ని దయచేసినందుకు నాయన నీకు వందనాలు నాయన. నీకు స్తోత్రాలు నా ప్రభువా. అయ్యా మా సంఘాన్ని దీవించండి నాయన. సంఘ కాపరిని మీరు దీవించండి నా ప్రభువా. అయ్యా ఇదిగో నా తండ్రి భయంకరమైనటువంటి ఆ యాక్సిడెంట్ నుంచి నా ప్రభువా అయ్యా మా కాపరిని మీరు కాపాడినందుకు నీకు స్తుతులు స్తోత్రాలు నా తండ్రి. అయ్యా కాలు నొప్పులు కానీ నా ప్రభువా ఏదైనా బలహీనత ఉంటే నా ప్రభువా నీ దయగల హస్తంతో నా ప్రభువా బిడ్డని మీరు ముట్టి స్వస్థపరచమని మిమ్మల్ని అడుగుచున్నాం నాయన. నీకు వందనాలు నా తండ్రి. ఈ సమయంలో మా సంఘాన్ని మీరు దీవించండి నాయన. ఆశీర్వదించండి నా ప్రభువా. మా సంఘ సరిహద్దులను విశాలపరచండి నా ప్రభువా. అనేక మంది ఆత్మలను ఇక్కడికి నడిపించమని మిమ్మల్ని అడుగుచున్నాం నాయన. నా తండ్రి సంఘంలో అనేక మంది ప్రార్థనా యోధులు మీరు లేవనెత్తండి నా ప్రభువా. అనేకుల కొరకు విజ్ఞాపన చేసే బిడ్డలుగా మేమందరం ఉండడానికి సహాయం దయచేయండి నాయన. నీకు స్తోత్రాలు నా తండ్రి. అయ్యా మరి ఇంటర్మీడియట్ ఫలితాల్లో నా తండ్రి ప్రభువా అయ్యా బిడ్డలనైనా మీరు అందరూ పాస్ చేసినందుకు మీకు స్తుతులు స్తోత్రాలు. ఎంతమంది కొరకు ప్రార్థించున్నావో నా ప్రభువా బిడ్డలందరికీ నా ప్రభువా మీరు మంచి మార్కులతో ఉత్తీర్ణత దయచేసినందుకు నాయన నీకు స్తుతులు స్తోత్రాలు నా తండ్రి. యా ప్రభువా ఈ సమయంలో నా తండ్రి అయ్యా ముందు జరిగిపోతున్న కార్యక్రమాన్ని అంతటినీ మీ చేతులకు అప్పజెపుతున్నా ప్రభువా. అయ్యా ఇంకా ఎంతమంది రాలేకపోయి ఉన్నారో వారందరినీ త్వరపెట్టి మీ సన్నిధికి నడిపించమని మా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొని ప్రార్థించుచున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా. రెండు చేతులు దేవుని స్తోత్రం చెప్తా ఉంటాం. మరొక్కసారి చెప్దామా? మంచిది. ఈ సమయంలో సాక్ష్యాలు చెప్పవలసినటువంటి వారు ఎవరైనా ఉంటే దయచేసి సాక్ష్యాలు పంచుకోవాల్సిందిగా త్వరగా సిద్ధపడి రావాలని మనం చేస్తాం. ఎందుకంటే సమయం మనకి అనుకున్న సమయానికి మీరు రాకపోవడం కారణంగా ఆలస్యం అవుతుంది. అయ్యగారు అయితే కరెక్ట్గా 10:30కి వచ్చాడు. నేను 10:30కి అని చెప్పాను, 10:30కి వచ్చాడు. దేవునామ స్తోత్రాలు. అయ్యగారికి వందనాలు. అయ్యగారు అందరికి వందనాలు. పాస్టర్ గారికి వందనాలు. మీ అందరికీ నా వందనాలు. పునఃపునరుద్ధానం నుండి ఈ పునరుద్ధానం వరకు ఆయన అపారమైన కృప చేత ఇస్సత కాచి కాపాడిన దేవునామ స్తోత్రాలు. మరి ప్రభు కృపను బట్టి మరి నేనైతే వారం అంతా ప్రయాణం చేస్తానే ఉంటాను. గుంటూరు వెళ్తాను వస్తాను. అయితే మరి నేను ఇల్లు తిరిగినప్పుడైనా దేవుడు నేను బలహీనరాలైన దేవుడు నన్ను ఎంతో బలపరుస్తున్నాడు. దేవుడు మంచి ఆరోగ్యాన్ని ఇస్తున్నాడు. ఆయనకి నేనేమిచ్చి కూడా ఆయన రుణం నేను తీర్చలేను. మరి మాకు పాస్టర్ గారిని అంత గొప్ప పాస్టర్ గారిని మాకు ఇచ్చినందుకు లెక్కలేని వందనాలు. మొన్నటి దినమున గురువారం రోజు అయితే నేను గుంటూరు వెళ్తున్నా. ఆయన పాస్టర్ గారేనంట. ఫోన్లో అయితే ఏం చేస్తున్నాడు, నేను కాకినాడ వెళ్ళాను, అక్కడికి వెళ్ళాను, ఇక్కడికి వెళ్ళాను, నాకైతే రెస్ట్ లేదు అని ఎవరికో చెబుతున్నాడు. మళ్ళీ ఆయన పెళ్ళిళ్ళు కూడా కుదురుతాడంట. ఇన్ని చెబుతున్నాడు. అబద్ధం ఆడాడు. ఏమైనా అబద్ధం ఆడాడంటే ఫోన్లోనే, అయ్యా నీకు సంబంధం చూస్తాను కానీ నాకు 3,000 కొట్టు, నేను మా అమ్మాయి దగ్గరికి వెళ్తానికి నేనైతే నా దగ్గర ఉన్న డబ్బులన్నీ మీకు ఖర్చు పెట్టానయ్యా అని చెప్పి చెబుతున్నాడు. అప్పుడు నేను ఏడ్చా, ప్రభువా మరి పాస్టర్ గారులే ఇలా మరి మోసకరమైన మాటలు మాట్లాడుతున్నారు. మరి నేను ఆ ఊరు వెళ్ళాను, ఈ ఊరు వెళ్ళాను, వాక్యం వచ్చాను అని పాస్టర్ గారు చెబుతున్నాడు. చెప్పొచ్చానని చెబుతున్నాడు. మరి పెళ్ళిళ్ళు కుదురుతున్నాను అంటున్నాడు. మళ్ళీ ఇంకా బుడంపాడు దగ్గరికి వెళ్ళాక ఒక ఆడ మనిషికి ఫోన్ చేసి ఆమెతో మాట్లాడుతున్నాడు. నేనైతే ఎంతో దుఃఖపడ్డా. ప్రభువా మాకిచ్చిన దైవదాసులు అయితే గొప్ప దైవదాసులు మాకు ఇచ్చావు ప్రభువా. మేము ఆయన చెప్పిన వాక్యం మేము దినదినం ఆయనకి ఎంతో రుణపైన ఉన్నాం. మాకు ఇచ్చిన పాస్టర్ గారిని బట్టి దేవాని స్తోత్రాలు.
ఎంత గొప్ప పాస్టర్గా నచ్చి పెట్ట అన్ని జనుల మధ్య నా నామం దూషింపబడిద్దన్నావు కదా ప్రభు. ఇలాంటి పాస్టర్ గారులు ఉన్నమట్టే కదా ప్రభు నీ నామం దూషింపబడి. మరి పాస్టర్ గారులే అంత నీ సన్నిధిలో మరి మోసపూస్తుంటే మనుషులు ఎంత మోసపూస్తారు ప్రభు. అయితే నేను ఎంతో ఏడ్చా, కన్నీరు కాచా ప్రభు. దేవుని స్తోత్రాలు. అయితే దేవుడు మనకిచ్చిన పాస్టర్ గారు అయితే గొప్ప వరం కలిగిన పాస్టర్ గారు. మనం లెక్కలేని ఆయన సన్నిధిలో ఎంతో మొరపెట్టినా కానీ ఆయన రుణం మనం తీర్చలేము. దేవునామ స్తోత్రాలు. నా చిన్న సాక్ష్యం దేవుడు దీవించి ఆశీర్వదించి బలపరచునుగా. హల్లెలూయా. మరి ఇంకొక సాక్ష్యం మరి ఎవరున్నా? దేవుని నామానికి స్తోత్రములు. ఇక్కడ కూడి వచ్చినటువంటి దైవజనులకు మరియు సంఘానికి నా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను. మరి కొద్ది రోజుల కిందట జరిగిన ఎగ్జామ్స్ గురించి మరి నేనైతే చాలా భయపడ్డాను. కానీ దేవుడైతే మరి నా పట్ల గొప్ప కార్యాన్ని అయితే చేశాడు. మరి మీరు చేసిన ప్రార్థన, మరి దైవ సేవకులు చేసిన ప్రార్థన నన్ను ఈ రోజు ఇలా నిలబెట్టడానికి నాకు ఇచ్చిన ధన్యతను బట్టి మీకు దైవ సేవకులకి నా కృతజ్ఞతాస్తుతులు తెలియజేసుకుంటున్నాను. మరి నా దేవునికైతే నేను ప్రార్థించినప్పుడు అయ్యా నీ పైన నేను నమ్మకించి ఉన్నాను, నమ్మిన వారిని సిగ్గుపరిచిన నా దేవుడు కదా నా ప్రభువా, నా పట్ల గొప్ప కార్యాన్ని చేయమని అడిగినప్పుడు నేను నీకు తోడుగా ఉంటానన్న వాక్యాన్ని నాకు బయలుపరిచాడు. అలాగే మరి నాకు మంచి రిజల్ట్ని దయచేసినందుకు ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను. మరి నీ సన్నిధిలో నేను సాక్ష్యం చెప్పుకుంటాను అనుకున్నాను. అందుని బట్టి నేను నీ సన్నిధిలో నేను వాక్యం చెప్పుకోవడానికి నేను నిలిచి ఉన్నాను. మరి నా గురించి ఇంకా మీరు ప్రార్థన చేయమని కోరుకుంటున్నాను. మరి నేను చదువుతున్న చదువుల్లో ఆయన తోడుగా ఉంటూ మంచి విజయాన్ని నాకు దయచేయమని మిమ్మల్ని దయచేపలు కోరుకుంటూ నా చిన్న సాక్ష్యం దేవుడు దీవించునుగాక. ఆమేన్. సాక్ష్యాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. హల్లెలూయా. అయితే మన మందిరంలో 2 పిల్లలు అందరూ పాస్ అయ్యారు. 5గురిలో మనం 6 గురించి ప్రార్థన చేసాం. 4 పాస్ అయ్యారు, 2 ఫెయిల్ అయ్యారు. అది బాధాకరంగా ఉంది. మరి వాళ్ళిద్దరు కూడా పాస్ అయితే బాగుండేది. అందుని బట్టి పాస్ అయినా ఫెయిల్ అయినా దేవునికి హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇంకా మైక్ తీసుకెళ్ళి వినపట్ల. గొడవడుకుంటే దెబ్బలు తగిలినాయి అంట. వాళ్ళు హాస్పిటల్కి వెళ్ళారు. రాజారావు కూడా పిల్లలు తీసుకుని వాళ్ళు ఆ పిల్లని ఆడబెట్టి హాస్పిటల్లో కుట్లు అయ్యారంటే ఆమె దోస్తాకి వెళ్ళారు అంట. పాపకు ఏం చేశారు, 3 పిల్లల్ని ఆడు కూర్చోబెడితే ఒక చాక్లెట్ చూపించారంట. పిల్లలు తెలియక చాక్లెట్ తీసుకుంటే వెళ్ళిందంట. తీసుకోగానే ఈ పాపను పిలిచి వాళ్ళు మాస్కులు వేసుకుని డ్రెస్సులు వేసుకుని ఉంటారంట. మొత్తానికి మాస్కులు వేసుకుని పిల్ల తెలియక వెళ్ళేదానికి పిల్లని తీసుకుపోయి ఆపటి గోతాంలోకి ఎక్కించేశారంట. పాపను గోతాంలోకి ఎక్కించేసరికి మా చేతని వాళ్ళ తమ్ముడు చూసి గమనకు వచ్చేసరికి డ్రెస్సు గమ్ము కనపడుతుందంట. ఏంటి ఇద్దరే ఉన్నారు పిల్ల లేదని చూసేసరికి పాపని సగం ఎక్కించారంట గోతంలోకి. పిల్ల ఆపటి గోతంలోకి వెళ్ళిపోయేసరికి పిల్లేదని వచ్చేసరికి పాప కనపడుతున్నాడు. ఇదేంటి పిల్లని ఎక్కిస్తున్నారు అనేసరికి మా పాప అనుకున్నామండి అని అన్నారంట. మీ పాప అయితే గోతంలోకి ఎందుకు తీసుకెళ్తారని పోలీసులకు ఫోన్ చేసేసరికి మీరు పారిపోయారట. ఇక్కడ పిల్లలు తీసుకెళ్ళేసరికి చాక్లెట్ కొంచెం తిందంట. తినేసరికి పిల్లకి కొంచెం వంట ప్రకారం ఇదిగా ఉండేసరికి చాలా సేపు కూర్చోబెట్టి నీళ్ళు అవి కొట్టి సవా తీసుకొచ్చారు. ఇక రాజారావు వచ్చి చెప్పి పిల్ల దొరికేది కదమ్మా ఇటు తీసుకెళ్ళిపోయేవాళ్ళు అని నేను అనుకున్నా. దేవుడు ప్రార్థన వద్దాక పోదు, అన్ని ప్రార్థన మా కుటుంబానికి ఎప్పుడు ఇదిగా ఉంటుంది అని మేము అనుకున్నాం. ఇంకా రేత్రి రాజారావు ట్రాక్టర్ పడతాను ట్రాక్టర్లో అన్ని బాపేసులు తీసుకోమన్నాడు. తీసుకోవట్లేదు మీరు అన్నిటి మీరు ఎంతో రుణపడి ఉంటారు. మా వ్యవసాయ ఇష్యూలో కానీ ప్రతి ఇష్యూలో అన్ని ప్రార్థన మా కుటుంబానికి ఇది ఇదే నా శివసాక్షి దేవుడి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. ఇంకా ఎవరన్నా సాక్ష్యం
పంచుకోవాల్సినటువంటి వారు ఎవరైనా ఉంటే సాక్ష్యం పంచుకో. లేరా ఎవరు? మంచిది. ఈ సాక్ష్యాల గురించి కమల చిన్న ప్రార్థన చేస్తుంది. చిన్న ప్రార్థన. స్తోత్రము స్తోత్రము పరిశుద్ధుడా ప్రేమగల దేవా నీకు వందనములు స్తుతులు స్తుతులు స్తోత్రములు స్తోత్రములు చెల్లించుకొనుచున్నామయ్యా. ఇదిగో నా ప్రభువా ఈ ఉదయకాల సమయంలో నేను స్తుతించడానికి నా ప్రభు నేను కనపరచడానికి మేము వచ్చి ఉన్నాం నా తండ్రి. ఇదిగో నాయన ఈ ఆదివారపు దినమున నా తండ్రి చెప్పిన సాక్ష్యం బట్టి నీకు వందనములు స్తుతులు స్తోత్రములు మా ప్రభువా. నిర్మలమ్మ గారు చెప్పిన సాక్ష్యాన్ని బట్టి నీకు వందనములు తండ్రి. తను చేసిన ప్రార్థన అయినా సాక్ష్యాన్ని బట్టి తను చేయన నాయన పనుల్లో నాయన మీరు తోడుగా ఉన్నందుకు మంచి ఆరోగ్యం ఇస్తున్నందుకు నీకు వందనములు స్తోత్రములు మా ప్రభువా. ఇదిగో నా ప్రభు అమృతాన్ని బట్టి నీకు వందనములు స్తుతులు స్తోత్రములు స్తోత్రములు దేవా. అయ్యా తన జీవితంలో నా ప్రభు గొప్ప మేలులు చేసిన తండ్రి అయ్యా. అయ్యా తన చదువుల్లో తోడుగా ఉండమడుగుచున్నామా. ఇంకా బిడ్డ ఏమైతే నాయన అయ్యా చదవాలని కోరిక కలిగి ఉన్నదో నా ప్రభు మంచి నాయన ర్యాంకులు వచ్చే కృపను దయచేయమడుగుచున్నామయ్యా. అయ్యా మంచి జ్ఞానము దయచేయండి, ఆరోగ్యము దయచేయమడుగుచున్నాం దేవా. నీకే స్తుతులు స్తోత్రములు స్తోత్రములు నా ప్రభువా. అయ్యా ఇదిగో నా ప్రభువా అయ్యా రాజారావు గారి కుమార్తె నా ప్రభు నాయన ఇదిగో నాయన అయ్యా తండ్రి దుండుగులు నా ప్రభు అయ్యా బిడ్డను తీసుకెళ్ళి చూడగా కాపాడిన తండ్రి వారయ్యా నీవే స్తుతులు స్తోత్రము తండ్రి. అయ్యా బిడ్డల పట్ల గొప్ప కార్యాన్ని చేసి ఉన్నావయ్యా. అయ్యా నీ కృపలేనిదే నా ప్రభు మేము ఈ లోకంలో జీవించలేము నా ప్రభువా. అయ్యా నిరంతరము నాయన మమ్మల్ని కాపాడుతూ వస్తున్న దేవుడు అయ్యా. నీకే వందనములు స్తుతులు స్తోత్రము తండ్రి. అయ్యా ఇక్కడ చేరి ఉన్న ప్రతి ఒక్కరి జీవితంలో కూడా ఏదో ఒక సాక్ష్యం ఉన్నది నా ప్రభువా. అయ్యా నీ మందిరావరణంలో నాయన చెప్పలేక నా తండ్రి ఆ సాక్ష్యాన్ని నాయన వాళ్ళ మధ్యలోనే ఉంచుకుంటూ ఉన్నామయ్యా. అయ్యా మమ్మల్ని క్షమించండి నా ప్రభు. మేము కూడా ఒక గొప్ప సాక్షిగా ఉంటాకు సహాయం దయచేయమని అయ్యా మాకు ప్రతి ఒక్కరిని కూడా దీవించి ఆశ్రదించమని ఇదిగో నాయన వాక్యంలోనికి వెళ్ళి ఉండగా అయ్యా ప్రతి ఒక్కరు కూడా వినగల చెవులు గ్రహించగల మనసును దయచేయమని అయ్యా ప్రతి ఒక్కరిని కూడా ఆశీర్వదించమని కొద్ది ప్రార్థన పాదసన్నిధికి చేర్చుకోమని త్వరలో రానయ్యున్న యేసయ్య పరిశుద్ధ నామమున అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా. అలాగే మరి ఈ నెల హోసన్నా హిప్సిబా మినిస్ట్రీస్ వారు మధుబాబు గారు ఏర్పాటు చేసిన సభలు ఈ నెలలో 15, 16, 17, 18 తారీఖుల్లో మరి మన కొల్లూరు గ్రామంలో జరుగుతున్నాయి కనుక దయచేసి ఈ సభలకు మరి అందరూ కూడా వెళ్ళాలి. ఎందుకంటే దేవుని సువార్త మంచి దైవ సేవకులు వస్తున్నారు. ఆత్మీయంగా బలపడడానికి ఇది ఎంతో మనకు ఉపయోగపడుతుంది కనుక మరి అవకాశం ఉంటే తప్పక వెళ్ళాలని మనవి చేస్తూ ఉన్నాను. అలాగే మరొక మన శాంతిరాజు గారు కూడా ఈ నెల 20, 21, 22 తారీఖులు కొల్లూరులో మరి షారోను ప్రార్థనా మందిరం దగ్గర ఈ సభలు ఏర్పాటు చేస్తున్నారు. ఈ సభలను కూడా మరి మీరు అనుకూలమైతే తప్పక హాజరు కావాలి, ఆత్మీయ మేలులు పొందుకోవాలని మనవి చేస్తూ ఉన్నాను. ఈ 2 సభల గురించి మన మధ్య పరంజ్యోతి గారు చిన్న ప్రార్థన చేస్తారు. ఈ 2 సభల గురించి ప్రార్థన చేస్తారు. మాసం ప్రభువానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభువ శాంతిరాజు గారి ప్రభువ నిర్వహిస్తున్నటువంటి సభలు ప్రభువ 20, 21, 22 తేదీలో జరుగుతున్న మహాసభలు మీరు ఘనంగా జరిగించమని ప్రార్థిస్తున్నాం. ప్రభువ వస్తున్నటువంటి నాయన దైవ సేవకులను నాయన నీ ఆత్మాభిషేకం చేత నింపి బలపరిచి వాడుకోమని ప్రార్థిస్తున్నాం. ప్రభువానికి స్తోత్రాలు. 3 దినములు కూడా నాయనా నీకే స్తోత్రాలు నాయనా. నీ అద్భుత ఆశ్చర్య కార్యాలు నాయనా ఆ స్థలంలో జరిగించమని ప్రార్థన చేస్తున్నాం. ప్రభువానికి స్తోత్రాలు. ఆ స్థలాన్ని మీ ఆధీనంలో ఉంచుకోండి ప్రభువా. దేవానికి స్తోత్రాలు నైనా ఘనమైన నీ కార్యాలు ఘనంగా జరిగించమని ప్రార్థన చేస్తున్నాం. ప్రభువానికి స్తోత్రాలు. కావలసిన వనరులను సమకూర్చండి ప్రభువా. దేవా స్టేజీ, మైక్, లైటింగ్స్, సౌండ్ సిస్టమ్ సమస్తం మీ ఆధీనంలో ఉంచుకొని ఆ మీటింగ్స్ ఘనంగా జరిగించడానికి సహాయం దయచేయండి ప్రభువా. ఎఫ్సిబా మినిస్ట్రీ వారు నిర్వహిస్తున్నట్టు ఆ మీటింగ్స్ కూడా 3 రోజులు కూడా ప్రభువా మీరు ఘనంగా జరిగించి సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం. ప్రభువానికి స్తోత్రాలు. ఆ 3 దినములు వస్తున్నటువంటి సేవకులను నాయన మీరు బహుబలంగా వాడుకోండి ప్రభువా. నీ ఆత్మాభిషేకం చేత నింపి బలపరిచి వాడుకోమని ప్రార్థిస్తున్నాను. దేవానికి స్తోత్రాలు నైనా. వేయబడిన నాయన స్టేజీ, మైక్, లైటింగ్, సౌండ్ సిస్టమ్ నైనా సమస్తం మీ ఆధీనంలో ఉంచుకోండి నాయన. వాతావరణాన్ని మీ ఆధీనంలో ఉంచుకోండి, కరెంటుని మీ ఆధీనంలో ఉంచుకోండి. ప్రభువానికి స్తోత్రాలు నైనా. కావాల్సిన ఆర్థిక వనరులను సమకూర్చండి. మీటింగ్స్ 3 రోజులు కూడా ఘనంగా జరిగించిన ఆయన దేవానికే స్తోత్రాలు నాయన. అనేక మంది నీ సన్నిధికి వచ్చి దేవానికే స్తోత్రం వాక్యాన్ని విని తన హృదయాలు నాయన నీకు నైరానికే స్తోత్రాలు ప్రభా సమర్పించుకొని రక్షణ లేని బిడ్డలకు రక్షణ అనుగ్రహించండి. నీ కృపలో బలపరచమని మీరే సహాయం దయచేయమని యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా.
మంచిది. ప్రార్థించిన దైవ సేవకుని కుటుంబాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఇప్పటి వరకు సాక్ష్యాలు, మరి అలాగే ప్రకటన ప్రార్థనలు, మరి మీటింగ్స్ గురించి ఇచ్చిన ప్రార్థనలన్నీ దేవుడు ఆలకించి ఆ యొక్క సభలకు కావాల్సిన ప్రతిఫలం దేవుడు అనుగ్రహించును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అలాగే మే నెలలో మరి మన మినిస్ట్రీ తరఫున జరిగే సభలు కూడా దేవుడు అద్భుత ఆశ్చర్యకరంగా జరిగించులాగున అందరం చేతులెత్తి చిన్న ప్రార్థన చేద్దామా? అందరు చేతులెత్తి చిన్న ప్రార్థన. మే నెల 20, 21, 22 తారీఖులు మరి మన మినిస్ట్రీ తరఫున జరుగుతున్నటువంటి సభలను దేవుడు దీవించి ఆశీర్వదించాలా. ఆర్థికము అనేక మరి ఖర్చులతో కూడుకున్నటువంటి విషయము, మైకు, లైటింగు, మరి ఆయా ప్రాంతాల నుంచి వచ్చే దైవ సేవకులు చక్కని వర్తమానం అందించడానికి, అనేక ఆత్మలు రక్షించబడాలి. నశించిపోతున్నటువంటి ఆత్మలు మరి మారు మనసు బాప్తీసం పొందుకోవాలి, అనేక మేలులు పొందుకోవాలి, అనేక ఆశీర్వాదాలు పొందుకోవాలి. ఆ సభల్లో మరి 3 దినాలు భోజనాలకి అనేకమైనటువంటి ఖర్చులు ఉన్నాయి కనుక బట్టి అన్నిటినీ దేవుడు సమకూర్చులాగున 2 చేతులు ఎత్తండి, 2 చేతులు ఎత్తండి. చిన్న ప్రార్థన. హల్లెలూయా, హల్లెలూయా. తండ్రి, మీరు సమస్తాన్ని సమకూర్చగలిగిన దేవుడు ప్రభా, మీరు జరిగించే దేవుడు, ఇవ్వగలిగిన దేవుడు, ఇచ్చే దేవుడు. సమస్తము నీకే సాధ్యము నా తండ్రి నాయన. అద్భుత ఆశ్చర్యకరంగా నీ కార్యములు జరిగించి నీ నామానికే మహిమ తెచ్చుకోమని యేసు నామములో ప్రార్థన చేసి అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ఈరోజు మరి నాగాలంకలో జరుగుతున్నటువంటి ఒకరోజు సువార్త కూడిక, కృతజ్ఞత ఆశీర్వాద కూడిక ఈరోజు రాత్రి మరి నాగాలంక ప్రాంతంలో గణపేశ్వరంలో జరుగుతూ ఉంది కనుక మరి ఆ యొక్క కూడికను కూడా చిన్న ప్రార్థన చేద్దాం అందరం. ఆ చుట్టుపక్కల ప్రజలు అనేక మంది వచ్చి మరి వర్తమానం, దైవర్తమానం ఇలాగున, అలాగే మరి మేము కూడా ప్రయాణమై మరి అయ్యగారితో కలిసి మేము కూడా వెళ్ళాలి. మా ప్రయాణంలో కూడా దేవుడు తోడుగా ఉండి క్షేమాన్ని అనుగ్రహించి రాత్రి ఒకరోజు జరిగే సువార్త సభ కూడికను దేవుడు అద్భుత ఆశ్చర్యకరంగా జరిగించి ఆయన నామానికి మహిమ కలుగులాగున అనేక మంది ఆ ప్రాంత ప్రజలందరూ కూడా వచ్చి అద్భుత ఆశ్చర్యకరంగా సభలు జరగడానికి ఆయన కృప అనుగ్రహించులాగున తండ్రి నీకే వందనాలు, వందనాలు, స్తోత్రాలు. యేసు నామములో ప్రార్థన చేసి అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎంతవరకు గొంతుందో అంతవరకు ఎత్తండి. హల్లెలూయా. మంచిది. మరి అందరం లేచి దేవుని స్తుతించుకుందామండి. సమయం 11:30 అవుతుంది. నేను యాక్చువల్గా ఏంటంటే 12 గంటలకు వాక్యం అయిపోవాలనుకున్నా. మనం రావటం ఆలస్యం, మన రాకడే ఆలస్యం. ప్రభు ఆలస్యం చేస్తున్నాడని మనం కూడా ఆలస్యం చేస్తున్నాం. ఆయన ఎప్పుడు వస్తాడో తెలియదు. కొట్టాడంటే దెబ్బ ఎక్కడ పడతామంటే మండుతున్న అగ్నిగుండంలో పడతాం అంతే. సమయములు, కాలములు ఆయన చేతిలో ఉన్నాయి, మన చేతులలో. ఈ లోకంలో ఉన్నంతకాలం మన ఇష్టం, మన ఇష్ట ప్రకారం మనం నడుస్తాం. ఈ కాలములు, ఈ సమయాలు మన చేతిలో ఉంటాయి. రాకడ వచ్చిందనుకోండి ఎవరేం చేయలేం. కనుక సమయాన్ని సద్వినియోగపరచుకోవడం నేర్చుకోండి దయచేసి. నాగాలంక నుంచి వచ్చినటువంటి ప్రజలు, వాళ్ళిద్దరూ భార్యాభర్తలు, మరి అయ్యగారు 10:30కు వచ్చారు, 10 గంటలకు వచ్చారు. 8 గంటలకి, సారీ. మరి గుంటూరు నుంచి వచ్చినటువంటి దేవానందం గారు 10:30కి రండి ఖచ్చితంగా. 10:30కి వస్తే ఒక్కడు కూడా లేరు ఇక్కడ. మేము తప్ప ఆయన ముఖం నేను, నా ముఖం ఆయన చూసుకుంటూ కూర్చున్నాం. ఏమండి? కనుక ప్రియ దేవుని బిడ్డలారా, వండుకోవటం, తినటం ప్రాధాన్యం కాదండి. ఇది ముఖ్యం కాదు. దేవుని సన్నిధి ముఖ్యం. ఎవరైతే దేవుని సన్నిధికి త్వరపడి వస్తారో దైవ ఆశీర్వాదాలు వారి కుటుంబాల మీద ఉంటాయి, దైవ దీవెనలు వారి కుటుంబాల మీద. కనుక అశ్రద్ధ చేయబాకండి, నిర్లక్ష్యం చేయబాకండి. దేవుని సన్నిధిలో నిర్లక్ష్యం అనేది పనికిరాదు అసలు. ఆయన అసలు ఒప్పుకోడు. ఆయనకి అసలు ఆ డిక్షనరీలో, దేవుని యొక్క డిక్షనరీలో ఆ యొక్క పదం అనేది ఉండదు అసలు. ఆలస్యము, నిర్లక్ష్యము అనేది ఆయన ఒప్పుకోడు. కనుక జాగ్రత్తగా మెళుకు కలిగి ఉండాలని నేనేంటంటే, పరలోకంలో ఉండాలి మనం. ఇది తాత్కాలికమైన జీవితం, ఇది ఈ బ్రతుకు తాత్కాలికమైనది.
ఈ తాత్కాలికమైన జీవితం మనం ఎంతకాలం ఈ భూమి మీద ఉంటామో ఎవరికి తెలియదు. ఎంతకాలం మనం ఇక్కడ రండి అమ్మా, పాటలు పాడేవాళ్ళు అందరికి వచ్చిన పాట అయితే దేవుని స్తుతించుడు, ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడు అనే పాట మనం పాడుకొని దేవుని నామాన్ని మహిమపరుద్దాం. చక్కగా ఏక స్వరంతో పాడండి, ఏక కంఠంతో పాడండి. ఎవరు కూడా అందరూ చప్పట్లు కొట్టాలి. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని స్తుతిపరచాలి. ఇది మరి లైవ్ వెళ్తుంది, చాలా జాగ్రత్తగా మీరు లైవ్ అందరినీ చూపెట్టండి. ఆకాశం పాట పాడేటప్పుడు వీళ్ళ ముగ్గురునే కాకుండా అందరిని చూపెట్టండి. కనుక విషయాన్ని జ్ఞాపకం పెట్టుకోండి అమ్మా. జాగ్రత్తగా మనం దేవుని విషయంలో నడుచుకోవాలి. కనుక మంచిది. హల్లెలూయా హల్లెలూయా. యెహోవాని స్తుతించుడు అనే పాట దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి. ఆ దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి. ఆయన పరిశుద్ధ ఆలయమందు, ఆయన పరిశుద్ధ
రెండు చేతులు దేవుని స్తోత్రం చెప్దామండి. గట్టిగా చెప్పండి, మరొక్కసారి చెప్పండి, సంతోషంతో చెప్పండి, ఆనందంతో చెప్పండి, హృదయపూర్వకంగా చెప్పండి. మరొకసారి చూద్దాం. సన్నాతంతుల సితార, అందరూ పాడండి. సన్నాతంతుల సితారతోను చక్కని స్వరములతో, అందరూ చక్కని స్వరములతో ఎల్లప్పుడూ సమయంలో ప్రభా నీ పాద సన్నిధిలో చేరి ప్రభా నిన్ను స్తుతించే ధన్యత మాకు ఇచ్చినందుకు నీకు వందనం. ఎందరికో లేని ధన్యత ప్రభా ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభా నిన్ను స్తుతించి కనపరిచి మహిమపరిచే కృపను మాకు ఇచ్చిన దేవుడు ప్రభా నీకే వందనాలు. అయ్యా నీ సన్నిధానములో ప్రభు నా తండ్రి సంపూర్ణ సంతోషం ఉంది నా తండ్రి నాయన. అయ్యా ఆరాధించుకునే విలువైనటువంటి అవకాశమునిచ్చారు ప్రభా నీకే వందనాలు. కోల్పోయినవన్నీ ప్రభు నాకు ఇచ్చుటకు నా తండ్రి ఈ సమయాన్ని మీరు మాకు కేటాయించారు ప్రభా. అందును బట్టి మీకు కృతజ్ఞతలు ప్రభా. ఈ ఆరాధన తండ్రి పరలోకంలో ఉన్న మీకు మీ దేవదూతలు విన్నారని మేము నమ్ముతున్నాం ప్రభా నా తండ్రి. ఈ రోజున మేము చేసిన ఈ ఆరాధన తండ్రి మీ సన్నిధికి చేరిందని మేము నమ్ముతున్నాం తండ్రి. మీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకున్న తండ్రి. కృపగల దేవుడు గొప్ప దేవుడు ప్రభా నీకే వందనాలు. ఊపిరాగే వరకు నీతోనే జీవిస్తా, ఏ దారిలో నడచినా నీ వెంటే నడిచొస్తా. ఊపిరాగే వరకు నీతోనే జీవిస్తా, ఏ దారిలో నడచినా నీ వెంటే నడిచొస్తా. విశ్వానికి కర్త నీవే నా గమ్యము, నీ బాటలు నడుచుట నాకెంతో ఇష్టము. విశ్వానికి
మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తాను. అవును తండ్రి, నీ సన్నిధానములో సంతోషమున్నది నాయన, నీ సన్నిధానంలో ఆనందం ఉంది నా ప్రభా. నీ సన్నిధానంలో ప్రభు నా తండ్రి పూర్ణ హృదయంతో నిన్ను ఎవరైతే అంగీకరిస్తారో వారిని నేను ఆశీర్వదిస్తానని సెలవిచ్చిన దేవుడు ప్రభు. నీ బిడ్డలు ప్రభు నా తండ్రి దీన మనసుతో నీ సన్నిధిలో నిన్ను ఆరాధిస్తూ నిన్ను స్తుతిస్తూ గణపరుస్తూ మహిమపడుతున్న నీ బిడ్డలు ఇక్కడ చేరిన ప్రతి ఒక్కరిని ప్రభు మీ హస్తాన్ని చాచి నా తండ్రి నాయన దీవించి ఆశీర్వదించి పంపమని తండ్రి. నీకే వందనాలు. వాక్యం గురించి, ఈ కార్యక్రమాన్ని గురించి మన మధ్య ఉన్నటువంటి కుసుమ కుమారి గారు ప్రార్థన చేస్తారు. ఇక్కడికి వచ్చి ప్రార్థన వాక్యం గురించి జరిగే కార్యక్రమాన్ని విషయంలో కూడా దేవుడు తోడుగా ఉండగలడు. స్తోత్రం 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 సర్వము సృష్టించిన సృష్టికర్త సకల ఆశీర్వాదాలకు కారణభూతుడైన తండ్రి, నీ బంగారు పాదములకు స్తోత్రములు నాన్న. ఇప్పటి వరకు ప్రభా కార్యక్రమం అంతటి ప్రభా బహుబలంగా జరిగించిన విధానాన్ని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు నాయన. పాటల్లో మీరున్నారు ప్రభా, సాక్ష్యంలో మీరున్నారు ప్రభా, ఆరాధనలో మీరున్నారు ప్రభా. గొప్ప విజయవంతంగా జరిగించిన విధానాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు నాన్న. సహాయం చేయండి ప్రభా. ఇదిగో ప్రభా ఇప్పుడు ప్రభా నీ దాసుడు నీ వాక్యాన్ని విందబోచుండగా ప్రభా, అయా దైవ దాసుని ప్రభా మీరు బలముగా నిలబెట్టుకోండి దేవా. నీకే వందనాలు స్తోత్రాలు నాయన. మా ఆత్మకు ఏ ఆహారం అవసరమో ప్రభా ఆ ఆహారము ఇచ్చిన ప్రభా బిడ్డను బలముగా వాడుకోమని అడుగుతున్నాము దేవా. నీకే వందనాలు స్తోత్రాలు ప్రభా. అయా బిడ్డ ప్రయాసవదూడు తండ్రి, అయా బిడ్డ ఎంతో ప్రయాసపడుతున్నాడు ప్రభా. అనేక దేశాలు, రాష్ట్రాలు, గ్రామాలు, జిల్లాలు, పట్టణాలు, గృహాలు దర్శిస్తూ ఉండగా ప్రభా అయా బిడ్డను బలముగా వాడుకోండి తండ్రి. ఆ బిడ్డతో మీరు ఉండండి ప్రభా. ఆ బిడ్డ కావాల్సిన సహాయ సహకారం మీరు అందించండి దేవా. మీకే వందనాలు స్తోత్రాలు. మహిమతో నింపండి, జ్ఞానంతో నింపండి ప్రభా. అయా ఆత్మ లేనివాడు నావాడు కాదు అని చెప్తున్నావు ప్రభా. అయా నీ బిడ్డకు నీ ఆత్మతో నింపండి, నీ అభిషేకంతో నింపండి. నలుపుతున్నాను చిన్నగా నిలబడు, నేను నీతో మాట్లాడతానని వాగ్దానం చేసిన దేవా. అయా నీ దాసుని బలముగా వాడుకోండి ప్రభా. అయా నీతిమంతుని ప్రార్థన ప్రభా సీయోను కొండ వలె కదించబడుతుంది నీ వాక్యం సెలవిస్తున్నది ప్రభా. నీకే వందనాలు స్తోత్రాలు నాయన. అయా నీ కృప ఆకాశం కంటే ఎత్తైనదని చెబుతున్నావు ప్రభా. అయా నీ బిడ్డను ఆకాశం కంటే ఎత్తుగాను దీవించమని ఆశీర్వదించమని అడుగుతున్నాం ప్రభా. అయా బిడ్డ విత్తబో వాక్యము ప్రభా. అయా బిడ్డను ప్రాణాత్మ దేహ శరీరాలు మీ స్వాధీనంలో ఉంచుకోండి ప్రభా. అయా బిడ్డతో మీరు మాట్లాడండి అయా. సిలువు సాటున మరుగుపరచండి ప్రభా. నోటు పూరగా వాడుకోండి దేవా. నీకే వందనాలు స్తోత్రాలు తండ్రి. సహాయం చేయండి ప్రభా. నీ మెల్లనైన స్వరము ప్రతి బిడ్డ వినులాగా సహాయం చేయండి అయ్యా. అయా మీ ఆత్మ ప్రభా అయా ఈ మందిరంలో ప్రభా సంచారిస్తూ ఉండగా ప్రభా ప్రతి ఒక్క హృదయాన్ని తట్టండి ప్రభా. ప్రతి ఒక్క హృదయం నీ వైపు చూసే భాగ్యాన్ని దయచేయమని అడుగుతున్నాము దేవా. నీకే వందనాలు స్తోత్రాలు ప్రభా. అయా ఆది నుంచి అంత వరకు ఈ కార్యక్రమం అంతటిలో మీరు ఉండి జయకరంగా జయప్రదముగా జరిగించమని నీ నామానికే ఘనత మహిమ ప్రభావం పొందుకోమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొని ప్రార్థించున్నాము తండ్రి. ఆమేన్. రెండు చేతుల దేవుని స్తోత్రం చెప్తాండి, గట్టిగా చెప్పండి. హల్లెలూయా, ఒకసారి చెప్పండి. హల్లెలూయా. హల్లెలూయా. మంచిది. చక్కని సమయానికి మనం వచ్చాము. అందరం కూర్చుందాం అండి, అందరం కూర్చుందాం. దేవాది దేవుడు మన యెడల తన ప్రేమను వెల్లడిపరుచుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు ఏమయ్యాడండి? క్రీస్తు ప్రభు మన కొరకు ఏమయ్యాడు చెప్పండి. యేసు ప్రభు నీ కొరకు ఏం చేశాడమ్మా? స్వీట్స్ తెచ్చాడా? బిర్యానీ వినపట్లేదు. అది గుర్తుంటే చాలు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఈరోజు సాయంత్రం మరి ఎవరన్నా
రావాలనుకుంటే నాగేలంక మీరు నాకు చెప్పాలి. ఎందుకంటే ఆటో మాట్లాడాలి కనుక, పెద్ద ఆటో. మరి ఎవరన్నా వస్తే ప్రేరేపణ కలిగి రావాలనుకుంటే చెప్పండి. మరి కనుక ఈ విషయాన్ని మీరు జ్ఞాపకం పెట్టుకోండి. రావాలనుకున్నటువంటి వారు ఎవరన్నా ఉంటే నాకు మీరు వెళ్ళేటప్పుడు చెప్తే ఆటో మాట్లాడుకుంటాం, లేకపోతే కొద్ది మందివి ఒక 5-6 వెళ్ళిపోతాం. మంచిది. ఈ సమయంలో మరి మనకి అతిథులుగా వాక్యం అందించడానికి మరి పిలిచిన వెంటనే కూడా మరి ఈరోజు మీరు రావాలయ్య గారు అంటే దూర ప్రాంతం నుంచి మన మధ్యకు వచ్చారు. మరి దేవానందం గారు వాక్యాన్ని అందించవలసిందిగా కోరుతా ఉన్నాను. తెలుసా దేవానందం గారు? కొత్తగా చూస్తున్నారా అమ్మా? ఏం చెప్పరేంటి? ఎవరో ఒకళ్ళు చెప్తున్నారు, నీ మాటే వినపడింది. మిగతా వాళ్ళు అసలు వాళ్ళకి ఎవరు, ఆయన అసలు ఎవరో, నేను కూడా ఎవరో తెలియదు అన్నట్టుంది. చెప్పండి అమ్మా. అయ్యగారు తెలుసా లేదా? గట్టిగా చెప్పండి, చప్పట్లు కొట్టి ఆహ్వానించండి.